ఇల్లు కొత్తగా కట్టినప్పుడు శుభం ఎలా ఆహ్వానించాలి? మనం మర్చిపోతున్న ఒక పవిత్ర సంప్రదాయాన్ని చూద్దాం. కొత్త ఇల్లు కట్టినప్పుడు అది మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఇల్లు పుణ్యంగా శుభంగా ఉండాలంటే మొదట గోమాత అడుగు పడాలి అని చెబుతారు. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల దేవతల వాసం ఉందని పురాణం విశ్వాసం. ఆవు ప్రవేశిస్తే దోషాలు తొలగి పాపాలు పోయి ఆ ఇంట్లో శాంతి, సౌభాగ్యం, సంపద వెల్లువిరుస్తాయని నమ్మకం ఉంది. ఈ సాంప్రదాయ ప్రకారం గోమాతను పూలతో అలంకరించి శుభ సమయానికి ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఇంటి ద్వారంలో గోమాత అడుగు పడగానే ఇంటికి పవిత్రత చేకూరుతుంది. ఆ ఇంట్లోని ప్రతి మూలలోని దైవ సన్నిధ్యం స్థిరపడుతుందని పెద్దలు చెబుతారు. ఇలా గోమాత అడుగు కేవలం సంప్రదాయం కాదు, ఆధ్యాత్మిక శక్తిని, దేవదీక్షను ఆహ్వానించే శుభ ప్రవేశం. గోమాత అడుగు ఇంటిలో పడినప్పుడు దేవతలు ఆశీర్వాదం మెరిసిపోతుంది. సంపదకు, శాంతికి ఈ అడుగే ప్రారంభం. గోమాతను కాపాడదాం, భక్తిని చాటుదాం.